వెల్కమ్ టు సీమా న్యూస్. అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంబేద్కర్ నాటకం సంఘం శరణం గచ్చామి ప్రారంభానికి హాజరైన వక్తలు కొనియాడారు. అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలలో భాగంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవితాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయాలనే తలంపుతో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ నాటకాలను ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్ 21న కర్నూలు జిల్లా నుండి ప్రారంభమైన ఈ జ్ఞాన యుద్ధం 21న పెద్ద కడుపులలో నాటకాన్ని ప్రదర్శించారు. 22న కర్నూలు మండలం ఒల్చాల గ్రామంలో, 23న మంత్రాలయ మండలం మాధవరం గ్రామంలో, 24న ఎమ్మిగనూరు పట్టణంలో, 25న ఎమ్మిగనూరు మండలం ఏనుగువాల గ్రామంలో, 26న కర్నూలు నగరంలోని కలెక్టరేట్ సునయాన ఆడిటోరియంలో నాటకాలను ప్రదర్శించారు. 27న పాములపాడులోని, 28న నందికొట్కూరులోని నాటకాలు వేసి అటు నుండి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మే 18న విజయవాడలో ముగుస్తుందన్నారు. అంబేద్కర్ జీవితం అడుగడుగున ఆదర్శమని, కుల అంతరాలు లేని సామాజిక, ఆర్థిక, రాజకీయ మానవత్వం కోసం, సమానత్వం కోసం అందరూ కృషి చేయాలని వక్తలు కొనియాడారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు అధ్యక్షతన సునయాన ఆడిటోరియంలో జరిగిన సభలో డీఎస్పీ మహబూబ్ పాషా, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు హెచ్డి ఈరన్న, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెలగాల హుసేని, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ కార్యక్రమానికి చేసిన కేవీపీఎస్ సభ్యులు ఆనంద్ బాబు గారికి, ఈరన్న గారికి, రాధాకృష్ణ గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంతమంది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాటికంటే ఏమొస్తున్నారో అనుకున్నా, కానీ చాలా సంతోషం ఇంతమంది అటెండ్ అవ్వడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి నాకు చిన్న అనుభవం షేర్ చేసుకుంటానండి మీతో. సుమారుగా మనమంతా నాకు 57 ఏళ్ళు, 10వ తరగతి 82, 83లో అయింది. ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి పుట్టినరోజుకి ఇలా కార్యక్రమాలు చేస్తాం, ఒకరి నుంచి ఒకరు ఉపన్యాసాలు ఇస్తాం, ఇంకా తెలియని చరిత్ర కూడా తెలుసుకుని చెప్తా ఉంటాం. కానీ ప్రస్తుతం మనకు కావాల్సింది అది కాదు. మొన్న బాబు జగజీవన్ రామ్ జయంతి అయిన తర్వాత ప్రతి జిల్లాలో ఎస్సీ హాస్టల్లోకి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోన్ చేసి రండి అని పైన నుంచి ఆర్డర్స్ వస్తే నేను, గౌరవ చరితమ్మ ఎమ్మెల్యే గారు, నవ్య మేడం, జేసీ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ మన టౌన్లోనే సెంటర్లో ఎస్సీ హాస్టల్, ఒక అమ్మాయి గురించి చాలా బాగా చదువుతుంది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ గురించి కోచింగ్ జాయిన్ చేయాలి అని అంటే నేను నా నంబర్ ఇచ్చాను. ఈ విధంగా అవసరం ఉంటే కాల్ చేయండి అంటే ఈ మధ్యలో జాయింట్ కలెక్టర్ గారు అనుకున్నాం, మనకి కోచింగ్ సెంటర్స్లో ఫ్రీ కోచింగ్ ఉందమ్మా, ఇది తెలుసా అసలు అని చెప్తే ఆశ్చర్యపడింది. కర్నూలు సెంటర్ కలెక్టర్ ఆఫీస్కి 1 కిలోమీటర్ కూడా లేదు. ఇక్కడ ఉండి మనకి వచ్చే స్కీమ్స్ తెలియకుండా మన కాలం నిలవస్తుంది. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, చదువుకున్న వాళ్ళం కానీ, ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళం కానీ, ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళం కానీ కొద్దిగా ఈ జన్మదినం, మొన్న లాస్ట్ అయింది అంబేద్కర్ గారి జన్మదినం, మళ్ళీ 364 రోజుల తర్వాత వస్తుంది. ఈ 364 రోజుల మధ్యలో మనం ఈ స్పీచ్లు కాకుండా నలుగురిని, ఒక 5 మందిని, అట్లీస్ట్ ఒక్క అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి తోచిన విధంగా నాలెడ్జ్ పరంగా షేర్ చేయొచ్చు, ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు, ఇంకా వేరే వాళ్ళ ద్వారా అలా ఎవరికి ఏ రీతిగా చేస్తే ప్రభుత్వాలు కూడా అవసరం లేదండి, మనమే చాలు. మనము స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకొని ఒక్కరినన్నా నేను హెల్ప్ చేయగలను అంటే చాలు. ఆయన ఆశయాలు 100% ఉంటాయి. ఇదే లోపం. నాకు 57 ఏళ్ళు. ఇప్పుడు నేను ప్రతి కార్యక్రమం, పోలీసు ఉద్యోగం వచ్చి నాకు 33 ఏళ్ళు.
91లో నాకు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి చూస్తున్నాను స్పీచ్లు. ఇదే కాదు, ఏ కార్యక్రమం ఏ దాంట్లో అయినా ఏ జాతికి సంబంధించి అయినా ఇదే జరుగుతుంది. నాకు తెలిసినంతలో నేను స్పీచ్లు ఇవ్వడం కాదు, కానీ నాకు స్పీకర్ని కూడా కాదు, నా అనుభవాలు గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంటాను. నేను ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఏ క్యాస్ట్ అయినా కానీ, జైన్స్ కూడా, ఈవెన్ జైన్స్ లో కూడా మన కర్నూలు ఆదోనిలో ఉంటారు. వాళ్ళ గురించి కూడా స్టడీ చేసి వాళ్ళ పెద్దలకి చెప్తుంటాను, ఇలా చేయండి ఖచ్చితంగా పైకి వస్తుంది ఆ వ్యవస్థ. కొంచెం ఇక్కడ పెద్దోళ్ళు వచ్చింటారు, ఇంటలెక్చువల్స్ వచ్చింటారు, టీచర్స్ వచ్చింటారు. ఈ 5 నిమిషాలు చెప్పిన మాటల్లో కొంచెం ఫీడ్ చేసుకొని షేర్ చేసుకుంటే ఖచ్చితంగా 1 yearలో చాలా మంది పిల్లల్ని మనం అభివృద్ధిలోకి తీసుకొచ్చిన అర్థం. అట్లా ఇంకా నాతో ఏమన్నా అవసరం ఉన్నా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోండి, నా హెల్ప్ కూడా తీసుకోండి. 91-825-94685. మళ్ళీ చెప్తాను, 91-825-94685. మహబూబ్ బాషా, డిఎస్పి, స్పెషల్ పోలీస్. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే ఆ రోజు సాయంకాలం రాత్రికల్లా రిప్లై ఇస్తలేదంటే మరుసటి రోజు ఖచ్చితంగా ఇస్తాను. చదువు పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ, పోలీస్ మిలిటరీ సెలక్షన్స్ పరంగా కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది కాదు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఉన్నాయి అవకాశాలు. ప్రతిరోజు పేపర్కి వస్తూ ఉంటుంది, ఫలానా డ్రైవింగ్ ఫ్రీగా అన్నం పెట్టి వసతి ఇచ్చి నేర్పిస్తూ ఉన్నారు. ఇట్లా కోర్సులు కూడా చాలా మందికి తెలియదు కర్నూలు జిల్లా పల్లెటూరులో. నా వాట్సాప్లో నాకు తెలిసింది ప్రతిరోజు పెడుతుంది, షేర్ చేస్తుంది. ఇలాగా మనకు తెలిసిన విధంగా మనం మూవ్ అవుతే వండర్ చేయొచ్చు. అలా మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ నాటిక ద్వారా మన అంబేద్కర్ గారి గురించి తెలియజేస్తున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, టీఎస్పీ గారికి ధన్యవాదాలు. మన సంఘం కేవీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ గారు 1 నిమిషం మాట్లాడి ముగిస్తారు. ప్రియమైన సోదరి మండలం, మనం మాట్లాడేది ఏం లేదు. మనం మాట్లాడంతా ఈరోజు మన అభ్యుదయ అకాడమీ వాళ్ళు నాటకం ద్వారా మనకు తెలియజేస్తారు. దాన్ని చూసి మనం అర్థం చేసుకొని ఆయన బాటలో పోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క ప్రారంభ సభకు వచ్చినటువంటి మన ముఖ్య అతిథులందరికీ కూడా మనకి మేధావులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మనం గూగుల్ అడిగినా కూడా చెప్తుంది. ఇప్పుడు గూగుల్ కదా మనకందరికీ దిక్సూచి లేదు. దానికి తాత్కాలికంగా ఒక సాక్ష్యంగా ఏముంది అంటే, మన లండన్ మ్యూజియంలో కనుక మనం పోయి చూసినట్లయితే లైబ్రరీలో 2 ఫోటోలు అక్కడ ఉంటాయి, అతిపెద్ద చిత్రాలు అక్కడ ఉంటాయి. ఎవరివి అని చూస్తే, ఒకటిది ప్రపంచంలోనే ఈ సమాజం దోపిడీ సమాజం ఉండడానికి వీల్లేదు చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ ఫోటో ఒకటైతే, ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో మరొకటిది. అందుకోసం మనమంతా గర్వపడాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ అంబేద్కర్ నాటకాన్ని ఎందుకు వేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటే, ప్రాథమికంగా మీకు కొన్ని అంశాలు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను 134వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని మొత్తం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అయితే బాధపడాల్సినటువంటి ఒక అంశం ఏమంటే, సంతోషించాల్సిన అంశం ఉంది, బాధపడాల్సినటువంటి అంశం కూడా ఉంది. సంతోషించాల్సిన అంశం ఏమంటే, ప్రతి గ్రామాన అంబేద్కర్ జయంతి గురించి నిర్వహిస్తా ఉన్నారు. అది మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు. దాన్ని చాలా సంతోషపడాలి. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న యువకులు కూడా ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించేటువంటి చైతన్యాన్ని మేము అందిపుచ్చుకునే రకంగా ఈ దేశంలో అందరూ సమానమైన అనేటువంటి దానికోసం మేము ఉద్యమిస్తాం, మేము పోరాడతాం, ఆ హక్కులను మేము సాధిస్తాం అని చెప్పేటువంటి ఒక లక్ష్యాన్ని చేతపుచ్చుకుంటున్నారు. దానికి చాలా చాలా సంతోషం. డిఎస్పీ గారు మహబూబ్ బాషా గారు వచ్చారు, సార్ స్వాగతం. కాబట్టి ఈ చైతన్యం మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం బాగా గమనిస్తే, రెండో వైపు మనం చూస్తే జయంతులు వర్ధంతులు వీటిని చెప్పి ఊపుకుంటా ఉన్నాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో ఏం కోరుకున్నాడు అని అంటే, ఆయనే చెప్పాడు, ఆయన బతికుండగానే ఆయన విగ్రహం పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన చేసేటువంటి సేవ లాంటిది. అప్పుడే ఆయన గుర్తించి ఆయన చెప్పిన మాట ఏమంటే, నాకు విగ్రహాలు పెట్టొద్దండి చెప్పేసి. అంటే బతుకున్నప్పుడే విగ్రహాలు పెడతారంటే సచిత్ర కామన్ గా విగ్రహాలు పెడతారు కదా. ఎందుకు విగ్రహాలు వద్దన్నాడు అంటే, నా ఆలోచనలంతా నా పుస్తకాల్లో ఉన్నాయి, వాటిని మీరంతా చదవండి, మీరు వాటిని చదివి ఆచరణలో పెట్టండి అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
ఎందుకు? ఆయన కోరుకున్నటువంటి అతిపెద్ద లక్ష్యం కుల నిర్మూలన. ఈ వ్యవస్థ కులమైనటువంటి జాడ్యంతో నువ్వు ఎక్కువ నేను తక్కువ అని చెప్పేసి ఒకరికొకరు దోచుకునేటువంటి ఒక వ్యవస్థ ఈ దేశంలో ఉంది. అది కులమే ప్రధానమైనటువంటి కారణం. అలాంటి కులం దాన్ని బద్దలు కొట్టాలా, కులాన్ని సంపూర్ణంగా నిర్మూలించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకుంటారు. కానీ ఇప్పటికీ మనం చూస్తాం కులం అనేటువంటి జాతీయ ఎంత లోతుగా ఉందో, కుల వివక్షత ఎంత దుర్మార్గంగా ఉందో. ఎక్కడో మారుమూల ప్రాంతాలను పద్ధతి ఉంది. హోటల్లోకి రానివ్వరు, దేవాలయాల్లోకి రానివ్వరు, అది వేరే మాట. రచ్చబండ్ల పైన కూర్చొనివ్వరు. నా బిడ్డ పెళ్లి జరుగుతా ఉంది, నా డబ్బులు పెట్టుకుని నేను మెగర్ తిప్పుతానంటే నువ్వు తిప్పడానికి వీల్లేదు అని చెప్పేశాడు. ఇప్పటికీ ఈ వ్యవస్థలో ఇంకా గడ్డం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంత దుర్మార్గమైన అప్రాంతాన్ని కొనసాగుతా ఉంది. కాబట్టి దీన్ని భద్ర కొట్టాల్సిన అవసరం ఉందా లేదా? చట్టంలో యుద్ధాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ నాటకాన్ని మనం వేస్తా ఉన్నాం. ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు పశువులు శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడన్న క్షత్రియ వైశ్యులు సోదరులు బానిసల కన్నా ఇంకా అధ్యయనం పగలూరి వస్తున్నాం. ఒక్కడిగా వెళ్ళకు. అమృతం తాగినట్టు ప్రపంచాన్ని గెలిచినట్టుగా మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన